ఫేర్ అంటారు. అది ఫెయిరే. అంటే ఏమో నా ఒపీనియన్ లో అయితే అది కరెక్టే అనుకున్నా. నేను కూడా ఆ రోజు అనుకున్నాను ఇది కరెక్ట్ కాదేమో. ఇంకోటి విష్ణుప్రియ కింద పడినప్పుడు టాస్క్ లో ఈ పక్క నుండి ఎంకరేజ్ చేయడం, సంచాలకుల ప్రేరణ ఉన్నప్పుడు అవును, అది ఎలా అనిపిస్తుంది? ఒక లేడీ అలా పడిపోయినప్పుడు పక్క నుంచి ఎంకరేజ్ చేయడం, కావాలనే అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు విన్ అయితే అది ఎలా ఆడినా సరే వాళ్ళ క్లాన్ వాళ్ళు విన్ అయిపోవాలి. తను ప్రేరణకు కూడా చెప్పింది, మన క్లాన్ వాళ్ళు నువ్వు మన క్లాన్ లో కాబట్టి వాళ్ళకే ఎంకరేజ్ చెయ్యు అన్నట్టు చెప్పింది. అది కరెక్ట్ కాదు కదా. అంటే గేమ్ పరంగా ఉన్నా సరే కొంచెం క్యారెక్టర్ వైజ్ కూడా కొంచెం. శేఖర్ భాష ఆర్ ఆదిత్య ఓం. అంటే శేఖర్ భాష ఫన్ వైజ్ అయితే ఓకే బానే, అంటే ఎవరైనా ఎమోషనల్ అవుతుంటే కొంచెం సపోర్ట్ అది ఇస్తున్నాడు. కాకపోతే గేమ్ లో అంత ఇన్వాల్వ్మెంట్ అయితే, అంటే టాస్క్ పరంగా గానీ అంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ వీక్ అయితే లేదు. సో మరి ఎంజాయ్ చేస్తారా లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఇది కూడా నవ్వాలా కొంచెం అన్నట్టు చేస్తున్నాడు. అంటే తను అవును, కాకపోతే ఆదిత్య ఓంది పెద్దగా ఏం లేదు ఈ 2 వీక్స్ లో కూడా. పెద్దగా అతను ఏం, అంటే ఫస్ట్ వీక్ అయితే అస్సలు లేదు. సెకండ్ వీక్ నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఏదో నామినేషన్స్ లో కూడా కొంచెం హైలైట్ అవుదామని చెప్పి అలా వాదించారు గానీ అంతగా ఏమి అనిపించలేదు. ఆదిత్య ఓమే ఎలిమినేట్ అవుతాడని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే కంపారిటివ్లీ ఆదిత్య ఓం కి శేఖర్ భాషకి అయితే కొంచెం శేఖర్ భాషనే బెటర్ అనిపించింది నాకైతే. అంటే అన్ని విషయాల్లోనూ గేమ్ సంచాలక్ ఆదిత్య ఓంది అంతగా ఏం లేదు. విష్ణుప్రియ లోపల ఏం లేదు, అంటే కంప్లీట్ గా మారింది మరి. కాకపోతే ఒక్కొక్కసారి మరి అంటే ఈమెకి ఏం తెలియదా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కాకపోతే మరి ఏమో లోపల తన సిచ్యువేషన్ ఏంటో మరి. కిరాక్ సీత ఓకే, టాస్క్ పరంగా అయితే ఏం లేదు, అంటే కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. పర్లేదు, మిగిలింది అయితే గేమ్ అయితే తన వరకు తను బానే ఆడుతుంది. ఈ వీక్ సోనియా లేదు, ఉంటే సోనియానే చేస్తారు.